మీలో ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు? ఒకవేళ చేయకపోతే ఈ సందేశాన్ని విన్న తర్వాత దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకొని ఉపవాస ప్రార్థన చేయాలని క్రీస్తు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఉపవాస ప్రార్థన వలన ఎన్నో విశేషమైన అద్భుతాలు, విశిష్టమైనటువంటి కార్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, నువ్వు ఎంత నష్టపోయావో రెండంతలుగా తిరిగి దేవుడు నీకు అవి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు? నీవు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు, దేవునితో నీ వ్యక్తిగత సహవాసాన్ని బిల్డ్ చేసుకున్నప్పుడు, కట్టుకున్నప్పుడు, దేవునితో నీ సహవాసాన్ని నీవు బలపరుచుకుంటున్న ఆ దశలో దేవుడు నీ పట్ల జరిగించే ఒక విశిష్టమైన కార్యం ఏంటంటే, నీకు జరిగినటువంటి అది ఎంత నష్టపోయావో నువ్వు దానికి మారుగా రెండంతలుగా దీవెనను దేవుడు నీకు దయచేయగలిగిన దేవుడు. ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకుంటూ ఉంటాం, అబ్బా ఎంత నష్టపోయానో, ఆ నష్టాన్నంతా అయ్యో ఎవరు పూడ్చగలరు, ఆ నష్టాన్ని ఎవరైనా పూడిస్తే నిజంగా నా స్థితి ఎంత వైభవోపేతంగా ఉండేదో అని ఈ రోజున నువ్వు పదే పదే తలుచుకొని కుమిలిపోతున్నావు నీకు జరిగిన నష్టాన్ని బట్టి. ఇంకా మనం చెప్పాలంటే, నేను సంపాదించిందంతా నేల రాలిపోయింది, మట్టి పాలైపోయింది, విలువైన మాణిక్యాలను, విలువైనటువంటి వ్యక్తులను కోల్పోయాను, విలువైనటువంటి ఆభరణాన్ని కోల్పోయాను, విలువైన ముత్యాల వంటి సమయాన్ని, జీవితాన్ని, డబ్బుని, నా స్థితిని నేను కోల్పోయాను. ఒక్కో చోట ప్లాట్ కోల్పోయాను, ఇల్లు కోల్పోయాను అంటూ, కొందరు సమయాన్ని కోల్పోయాను అంటూ చాలామంది జరిగిపోయిన నష్టాన్ని, ఎక్కడో వచ్చినటువంటి కష్టాన్ని, నష్టాన్ని బట్టి ఇప్పుడు చాలా డిప్రెషన్గా ఉండి చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక ఉపవసించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ఒక్కటే జవాబు ఏంటంటే, నీవు కోల్పోయినది అది ఎంతైనా, అది ఏదైనా, నీవు పోగొట్టుకున్నది అది ఏదైనప్పటికీ, ఎంతైనప్పటికీ నా దేవుడు తిరిగి నీకు మరలా దయచేస్తాను, దీవిస్తాను, నీ జీవితాన్ని వైభవోపేతంగా మారుస్తానని ఈ రోజున నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన శ్రీమంతుడు, మంచి ఇవులనిచ్చే దేవుడు, శ్రేష్టమైన మార్గములో నడిపించే దేవుడు, ఎప్పుడు కూడా నిన్ను గెలిపించాలనే చూచే దేవుడు. బైబిల్ గ్రంథంలో రూతుని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటున్నాడు, మోడుబారిపోయింది ఆమె జీవితం, కానీ తిరిగి ఆమె వెనక్కి తిరిగి చూచుకునే అవసరం లేనంతగా దేవుడు ఆమెను దీవెనకరంగా మార్చాడు. అంతేకాకుండా కరువులో పేద విధవరాలు, కరువులో తిండి కొరకు ఆహారము లేదని కృంగిపోయింది దేవుని సన్నిధిలో. కానీ ఎలుగెత్తి మొర్రపెట్టినప్పుడు ఆమెకు కరువు ప్రాంతములో కూడా సమృద్ధి అయినటువంటి ఆహారమును సంవత్సరాల తరబడి తిన్న తరగనంత సమృద్ధిని ఆ కరువు ప్రాంతములో దేవుడు ఆమెకి ఇచ్చి పోషించినట్లు లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. మరి నీ విషయం ఏంటి? నువ్వు కోల్పోయినది ఏదైనా, నువ్వు నష్టపోయింది ఎంతైనా తిరిగి నీ మానసిక స్థితిని వాక్యం ద్వారా కట్టుకుంటూ, వాక్యమయ్యున్న దేవునికి, పరిశుద్ధాత్మునికి నువ్వు విధేయత గల వ్యక్తిగా కనపరుచుకుంటే, నువ్వు కోల్పోయినది అది ఏదైనప్పటికీ తిరిగి దేవుడు రెండంతలుగా ఇచ్చి నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు. దేవుడి మాటలు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్.